హార్దిక్ పాండ్యా తిరిగి సొంత గూటికి చేరడం పట్ల ఆ జట్టు మరింత బలోపేతమవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక క్యామరూన్ గ్రీన్ రాకతో ఆర్సీబీ బ్యాటింగ్ మరింత దుర్భేద్యంగా మారిందని, బౌలింగ్లో కూడా ఒక ఆప్షన్ పెరిగిందని బెంగళూరు ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు క్యామరూన్ గ్రీన్ను తీసుకోవడంపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ స్పందించాడు. క్యామరూన్ గ్రీన్ను కొనుగోలు చేయడం అంత గొప్ప డీల్ ఏమీ కాదని చెప్పుకొచ్చాడు. క్యామరూన్ గ్రీన్ 17.5 కోట్ల రూపాయలు పెట్టేంత విలువైన ఆటగాడ. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ను చూస్తే గ్రీన్ను తీసుకోవాలన్న వారి నిర్ణయం గొప్పదేమీ కాదని నాకు అనిపిస్తుందని తెలిపాడు. అయితే గ్రీన్ మంచి ఆటగాడే, అతడి టాలెంట్ కూడా అమోఘం. గతేడాది ముంబై తరపున మంచి ప్రదర్శన కనబరిచాడు. కానీ ఆర్సీబీలోని ప్లేయర్లను చూస్తే ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఇప్పటికే అందుకోసం భారీగా ఖర్చు చేసింది. కానీ ఆర్సీబీలో బౌలర్లు లేరు. మంచి బౌలర్లను తీసుకునేంత డబ్బు కూడా వారి దగ్గర ప్రస్తుతం లేదు. టైటిల్ గెలవాలంటే బౌలింగ్లో కూడా రాణించడం కీలకం. లక్ష్యాలను కాపాడుకోవాల్సి ఉంటుంది. అందువల్ల 17.5 కోట్ల రూపాయలతో తీసుకున్న గ్రీన్ ఆర్సీబీకి సరిపోయే ప్లేయర్ కాదు అనిపిస్తోంది అని బ్రాడ్ హగ్ వ్యాఖ్యానించాడు. కాగా 2023 ఐపీఎల్ సీజన్లో క్యామరూన్ గ్రీన్ ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. సీజన్ మొత్తంలో 16 మ్యాచ్లు ఆడి 452 పరుగులు చేశాడు. 6 వికెట్లు పడగొట్టాడు. ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.